నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటిసారిగా కలవబోతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి ఫలితం ఎలా ఉంటుంది, భవిష్యత్తుని ఎలా అంచనా వేయొచ్చు, లాభ నష్టాలు ఎలా ఉంటాయి? ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు సీఎంలు, ఇటు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు భేటీని ఎలా చూడాలి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, నమస్కారం అండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరు కలిసి హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నారు, చర్చించుకోబోతున్నారు. ఏ అంశాలు ఫోకస్ పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి భేటీనే తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆంధ్రలో తను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇట్లాంటి భేటీయే జరిగి ఉంటే ఇవాళ ఆంధ్ర తెలంగాణలో ఇట్లుండేవి కావు. సో ఆయన 5 ఏళ్ల కాలంలో కూడా ఎన్నడూ కేసీఆర్ను కలవాలనుకోలేదు. కేసీఆర్ కూడా అనుకోలేదు. కేసీఆర్ కొంత ప్రయత్నం చేశాడు రిజాల్వ్ చేయడానికి, బట్ ఎందుకో వాళ్ళ మధ్య సాధ్యం కాలే. కేవలం గవర్నర్ గారు ఇచ్చే తేనేటి విందులో మాత్రమే కలుసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇక ఉమ్మడి గవర్నర్ కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉమ్మడి రాజధాని ఉండే, లాండ్ ఆర్డర్ కూడా గవర్నర్ చేతిలో ఉండేది కాబట్టి. బట్ ఆయన ఒక మంచి వైజ్ డిసిషన్ ఏం తీసుకున్నాడంటే 2-3 ఏళ్ల తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి ఇక్కడ నుంచి ఆయన అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు. 10 ఏళ్ళు ఉంది కదా అని చెప్పి సెక్రటేరియట్లో చక్రం తిప్పడానికి ప్రయత్నం చేయలేదు. ఇట్ వాజ్ ఎ గుడ్ డిసిషన్. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్ అయిన తర్వాత జగన్ అండ్ కేసీఆర్ భేటీ ఇమ్మీడియట్గా జరిగింది. సేమ్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఎట్లయితే కలుసుకుంటున్నారో అట్లాంటి భేటీ జగన్తో జరిగింది. 3 సార్లు కూడా కేసీఆర్ ఇంటికే జగన్ వచ్చాడు. అయితే ఆనాడు కూడా ఇవాల్టి భేటీలో ఏవైతే ఎజెండా ఉందో ఆ అంశాల మీద మాట్లాడారు. కానీ అంతకు మించి రాబోయే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్లలో ఆంధ్ర తెలంగాణ మధ్య వైషమ్యాలు వచ్చే అంశాలు ఏమున్నాయి, వాటి పరిష్కారాలు ఏ దిశలో ఉంటాయి, అవి ఆలోచించారు. బట్ అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ కృషి కొనసాగాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. కేసీఆర్ ఏవైతే చేయాలనుకున్నాడో తెలంగాణకు, అవన్నీ కూడా తెలంగాణకు చాలా ఉపయోగపడేటివి. అవి మళ్ళీ పునరుద్ధరించాలి. ఆయన జగన్ ప్లేస్లో చంద్రబాబు వచ్చాడు, కేసీఆర్ ప్లేస్లో రేవంత్ రెడ్డి వచ్చాడు. సో ఇవాళ భేటీకి ప్రాధాన్యత ఎప్పుడు వస్తుంది అని అంటే, కేవలం షీలాబేడి కమిటీ ఈ సంస్థలను విభజించలేదు, ఇవి ఎట్లా మనం విభజించుకుందాము, లేకుంటే మనకు రావాల్సిన బకాయిలు ఇవే కనుక ఇవాళ మాట్లాడుకుంటే వాళ్ళ భేటీ పెద్దగా ఉపయోగం ఉండదు. వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు. ఆ విభజన ఇవన్నీ కూడా ప్రాసెస్. అది తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఉన్న 10 ఏళ్ల బంధం ముగిసే లోపలనే ఇవి పరిష్కారం అయి ఉండాల్సి ఉండే. ఎందుకో కేసీఆర్ గారు కూడా వాటి మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. అవి డెఫినెట్గా ఇద్దరు రిజాల్వ్ చేయాల్సినవి చేయాలి. కానీ భేటీకి ప్రాధాన్యత రావాలంటే ఒక విజన్ ఉండాలి. చంద్రబాబుకు ఒక పేరు ఉంది, ఆయన 2020 విజన్ పెట్టుకున్నాడు కదా, 2020. ఇప్పుడు అట్లాంటి విజన్ ఒకటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ 20 ఇయర్స్లో మనకి ఏమేమి సమస్యలు రాబోతున్నాయి, ఈ 5 ఏళ్ళు కాదు, రాబోయే నెక్స్ట్ జనరేషన్ లోపల ఏమేమి సమస్యలు 2 తెలుగు రాష్ట్రాల మధ్య రాబోతున్నాయి, తెలుగు ప్రజల ఐక్యతకు విఘాతం కలిగే అవకాశాలు ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి, అంటే జటిలమైన సమస్య నీటి సమస్య. కాబట్టి దాన్ని ఎట్లా మనం పరిష్కరించుకోవాలి అనేది ఒకటి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది తెలంగాణకు ఒక గొడ్డలి పెట్టదు. తెలంగాణ ప్రయోజనాలకు కృష్ణానదిని మొత్తంగా మలుపుకపోయేటివి రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డి పాడు. చంద్రబాబు నాయుడు ఒక విశాలమైన దృక్పథంతో, హృదయంతో తనను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిలబెట్టిన తెలంగాణ, తనను 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా గౌరవించిన తెలంగాణ, ఆ తెలంగాణ బిడ్డలు కూడా తన బిడ్డలే అనుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. అది ఎజెండాలో అంశం కావాలి. రేవంత్ రెడ్డి గారు కనుక దానికోసం పట్టుబడితే అతన్ని గురువు అయినా కూడా సమానమైన పోటీ ఇవ్వగలిగిన ఉజ్జి అని అనుకుంటారు. లేదు అంటున్నారు కదా, గురువు శిష్యులు ఏంటి, సేమ్ ఇద్దరం ఒకే పార్టీలో కలిసి పనిచేసిన నాయకులం అనే మాట అన్నట్టున్నారు. నాయకులమైనా కూడా రూట్స్ ఎక్కడున్నాయి? నిన్ను ఎదిగించింది ఎవరు? ఎక్కడో ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి, ఎమ్మెల్సీ కూడా కాదు, జిల్లా పరిషత్ టెరిటోరియల్ సభ్యుడు, జెడ్పీటీసీగా ఉన్న వ్యక్తిని నిన్ను ఎమ్మెల్సీ చేయడంలో చంద్రబాబు పాత్ర లేదా? ఎమ్మెల్సీ నుంచి నిన్ను ఎమ్మెల్యేగా చేసింది తెలుగుదేశం పార్టీ కదా. ఆ తర్వాత నువ్వు ఎంపీ కావడానికి
పరోక్షంగా సహకరించారు కదా. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్లోకే పోకపోతే ఎంపీ అయ్యేవాడివి కాదు కదా. కాంగ్రెస్లోకి పోవడాన్ని ఎంకరేజ్ చేసింది చంద్రబాబు కదా. పీసీసీ అధ్యక్ష పదవి చంద్రబాబు దయతోనే కదా మనకు వచ్చింది. మొన్న గెలవడంలో కూడా టీడీపీని పోటీ పెట్టుంటే ఆ 3% ఆయన వాళ్ళకి ఎంత లేదన్నా 10% బలం ఉంది ఓట్ బ్యాంక్. ఆ 10% కనుక టీడీపీ తీసుకొని ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉండేవాడు కదా. అంటే టీడీపీ నీ ప్రతి అడుగులో ఉంది, నీ వేర్లలోనే కాదు నీ కొమ్మలల్లో కూడా ఉంది, నీ ఫలాలలో కూడా ఉంది. కాబట్టి గురువును విస్మరిస్తావని మేమైతే ఎవరు అనుకోవడం లేదు. గురుదక్షిణగా నువ్వు తెలంగాణలో ఏమి తాకట్టు పెడతావో అనే ఒక భయాందోళనలు మా మనసులో ఉన్నాయి. సమఉజ్జీ నువ్వు కావాలనుకుంటే ఈ ఎజెండాలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉపసంహరించుకోవాలి. నువ్వు పుట్టిన నీ గడ్డకు మహబూబ్ నగర్ పాలమూరుకు అది గొడ్డలి పెట్టు. ఒక చుక్క నీరు కూడా పాలమూరు రంగారెడ్డికి రాదు. నువ్వు కొత్తగా మొదలుపెట్టే నీ కాన్స్టిట్యున్సీకి కూడా నీటి బొట్లు రావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఉండకూడదు. పోతిరెడ్డిపాడు గత 15 ఏళ్ళుగా యథేచ్ఛగా నీళ్లను అనంతపురం, కడప, కర్నూలు దాకా, నెల్లూరు దాకా తీసుకెళ్తున్నారే. సంగం ఆనకట్ట దాకా తీసుకెళ్ళి నెల్లూరు ఆయకట్టు కూడా కృష్ణానది నీళ్ళని ఇస్తున్నారు పెన్నార్ బేసిన్కి. దాన్ని నువ్వు ఆపగలుగుతావా? నీ ఎజెండాలో పోతిరెడ్డిపాడుకు సంబంధించిన అంశం ఉన్నదా? నాగార్జున సాగర్ మీద వచ్చిన ఆంధ్ర పోలీసులను ఉపసంహరించుకోగలుగుతావా? నీకు ఆయనకు మంచి సయోధ్య ఉంది, సమఉజ్జీలం అనుకున్నా పర్వాలేదు. మన ప్రాజెక్టు మీదకి ఆంధ్ర పోలీసులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు 8 నెలలు విఫలమైనావే. ఇవాళ ఆపగలుగుతావా? దాన్ని వాళ్ళని వెనక్కి పంపించగలుగుతావా? కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పద్దు అనేది అసెంబ్లీలో తీర్మానం కూడా చేశావే. అది చంద్రబాబుతో మాట్లాడి వాళ్ళ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయించి కేఆర్ఎంబీని నామమాత్రం చేసి మన నీళ్లను మనమే పంచుకునే విధంగా, మన వైరుధ్యాలను, వైషమ్యాలను మనమే పరిష్కరించుకునే విధంగా నీకున్న ఈ చక్కటి అవకాశాన్ని, చంద్రబాబుతో నీకున్న సయోధ్యను తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం, ఆంధ్రలో ఉన్న 6 కోట్ల ప్రజల కోసం మీరిద్దరు ఎందుకు ఉపయోగించుకోకూడదు? కుచితమైన కుట్రలతోని కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఆ పొత్తు మీది ఏదైతే ఉంటుందో అది ఇక ముందు కొనసాగించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు అయినారు, 4 ఏళ్ల దాకా పదవిలో ఉంటారు. మీ సయోధ్యను మీరు ప్రజల కోసం ఉపయోగించండి. తెలంగాణ అభివృద్ధి కోసం మీ ఎజెండాలో అంశాలను చేర్చండి. ఇవన్నీ నామినల్, ఇవి రొటీన్గా జరిగిపోయేటి. వాటి కోసమే భేటీ అయితే ఆ భేటీకి ప్రాధాన్యత లేదు. 2 ఫోన్ కాల్స్తో మాట్లాడుకుంటే సరిపోయేటి అవి. అది కాకపోతే సీఎం హోదాలో ఇక్కడికి రావడం కానీ, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇవ్వడం కానీ అది జరగకపోయేది కదా. అంటే ఒకటి దీనిలో ఒక హిడెన్ ఎజెండా నాకు కనబడుతూ ఉంది. నిన్న నేను సరిగ్గా అదే సమయంలో జూబ్లీ హిల్స్ నుంచి సికింద్రాబాద్ పోతున్నాను. ఊరేగింపు దారి కూడా అదే. ఆ జెండాలు కానీ, ఆ స్వాగతాలు కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే మళ్ళీ తెలంగాణలో ఈ గత 2 ఎలక్షన్లలో పోటీ చేయని టీడీపీ మళ్ళీ విజృంభించబోతుంది అనే ఒక సంకేతం మాత్రం మాకు కనబడ్డది. అది సాధారణ స్వాగతం కాదు. అది బేగంపేటలో తను దిగడం, అక్కడి నుంచి ఊరేగింపుగా తెలుగుదేశం ఆఫీస్కు రావడం, అంటే ఇది ఒక వేరే రాష్ట్ర సీఎంకు ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికినట్టుగా లేదు. అది పార్టీని బలోపేతం చేయడానికి ఒక సంకేతాన్ని తను ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు తను ఇచ్చాడు. అది రేపు ఒక కూటమిలాగా ఇక్కడ మళ్ళీ రాబోతున్నది. జనసేనకు కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చిన స్వాగతం కొండగట్టులో కానీ, కొండగట్టుకు పోతున్నప్పుడు కానీ ఆయన ఇక్కడ మాట్లాడిన విషయాలు, వాళ్ళ అనుచర వర్గం చేస్తున్న హడావిడి, ఇదంతా చూస్తే సైలెంట్గా మళ్ళీ మోడీ సహకారంతో ఈ కూటమి ఇక్కడికి రాబోతున్నది. ఇది ఎట్లయితే వెహికల్కి స్టెప్నీ ఉంటుందో చంద్రబాబు నాయుడుకి స్టెప్నీ కాబోతున్నది. ఇక్కడ ఏదైనా టైర్ పంచర్ అయినప్పుడు ఆ టైరు చంద్రబాబు మన ఈయనకు ఉపయోగపడుతుంది, రేవంత్ రెడ్డి గారికి. అయితే ఇక్కడ ఇంకొక పార్టీ లేకుంటే కూటమి బలపడబోతోంది అనుకున్నప్పుడు, తెలంగాణలో ఇంకో పార్టీ మళ్ళీ రెజ్యూనేట్ అవుతోంది అనుకున్నప్పుడు థ్రెట్ అనేది రేవంత్ రెడ్డికి కూడా ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంటుంది కదా. అక్కడ రేవంత్ రెడ్డికి ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది, వాళ్ళతో ఒక హిడెన్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇక్కడ కనుక ఆయన పదవికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు ఆ కూటమి ఈయన భుజాల మీద పెట్టుకొని లేపుతుంది. కాబట్టి అది స్టాండ్ బై రేవంత్ రెడ్డికి అది ఒక స్టెప్నీ లాగా పనికొస్తుంది. కాబట్టి ఆయన అరేంజ్మెంట్ చేసుకుంటున్నాడు. ఒక అభద్రతా భావం అయితే ఆయన మనసులో ఉంది అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. అభద్రతా భావంలో నుంచే ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి అతను భవిష్యత్తులో ఇక్కడ ఏదైనా థ్రెట్ ఉంటే మాత్రం ఆ కూటమి ద్వారానే ఆయన మళ్ళీ ముందుకు వస్తాడు, ఆ కూటమికి నాయకత్వం వహిస్తాడు.
ఒకటే ఏంటంటే పట్టుదల అనేది ఉండాలమ్మా, కానీ అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప తన సీటు కోసమే కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇంకా 10 సంవత్సరాలైనా మాజీ సీఎం అని అంటారు, ఒకవేళ పదవి లేకపోతే. ఇంకో 10 ఏళ్ళు పరిపాలన చేసినా మాజీ సీఎం అని అంటారు, తేడా ఏముండదు. నువ్వు 10 ఏళ్ళు ఆ సీట్లో కూర్చున్నావా 10 నెలలు కూర్చున్నావా అనేది ముఖ్యం కాదు, నువ్వు కూర్చున్న సమయంలో ఏం చేసావు అనేది కౌంట్ అవుతుంది. కేసీఆర్ దిగిపోయాడు, కానీ కేసీఆర్ ఏం చేసిండు అనేది ప్రజల మనసుల్లో ఉంటుంది. తప్పులు ఉండవచ్చు, కానీ ఎప్పటికి చిరస్థాయిగా మిగిలేది ఏంటంటే చెరిపేయలేని చరిత్ర కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన. ఎవరు అందులో సహకరించినా ఫస్ట్ మార్క్ మాత్రం ఆయనకే పడుతుంది. ఎందుకు అంటే ఆయనే పార్టీయే పెట్టకపోతే, తెలంగాణ వాదాన్ని ప్రజలకు తీసుకెళ్ళకపోతే ఆ బీజేపీ ఇచ్చేది కాదు, ఆ కాంగ్రెస్ ఇచ్చేది కాదు. ఆ ఇద్దరికి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. ఒకసారి గుర్తు చేస్తాను, 42 మంది ఎమ్మెల్యేలు, అప్పుడు నేనే రాశాను అది డ్రాఫ్ట్, చిన్నారెడ్డి సహకారంతో సోనియా గాంధీకి మెమోరాండం ఇచ్చాం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించండి అని కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆమె ఏం చేసింది, ఓ కమిటీ వేసింది, అద్వానీకి లెటర్ ఇచ్చింది, ఆయన సాధ్యం కాదనగానే సైలెంట్ అయిపోయింది. నిజంగానే మీరు ఆ రోజు కనుక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి పార్టీని తయారు చేస్తుంటే, తెలంగాణ కాంగ్రెస్ తయారు చేస్తుంటే కేసీఆర్ వచ్చేవాడే కాదు. అంతకంటే ముందు బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నది, వాళ్ళు కనుక 4 గెలిచారు ఆ నినాదంతో, ప్రజలు ఆదరించారు కదా. వాళ్ళు ఏం చేశారు, అద్వానీకి అప్పచెప్పారు. ఆయన ఏమన్నాడు, ఇది నేషనల్ పాలసీ కాదు, ఆ రాష్ట్ర పార్టీ పాలసీ అని పక్కకు పెట్టాడు. మీరే ఆ రోజు కనుక ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉంటే, ఈ బీజేపీ ఉద్యమాన్ని చేపట్టుంటే డెఫినెట్గా కేసీఆర్ వచ్చేవాడు కాదు. అంటే మీ 2 పార్టీలకు అవకాశం ఇచ్చి మీరు విఫలమైన తర్వాతనే మాలాంటి వాళ్ళము కేసీఆర్తో కలిసి ఈ పార్టీ పెట్టి తెలంగాణ కోసం. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చినా బీజేపీ మద్దతు ఇచ్చినా ఆ క్రెడిట్ ఎప్పటికి కూడా కేసీఆర్కే ఉంటుంది. చెరపలేని ముద్ర. అట్లాంటి ముద్రలు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసుకోవాలి, అట్లాంటి ముద్రలు చంద్రబాబు ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ అమరావతిని నిర్మించినట్టయితే, ప్రజలకు రాజధానిగా నిలబెట్టినట్టయితే చరిత్రలో ఎప్పటికీ చంద్రబాబు అమరావతి నిర్మించిన ఒక నాయకుడిగా మిగిలిపోతాడు. పోలవరాన్ని పూర్తి చేసినట్టయితే ఆ ప్రతి పంట గింజ మీద చంద్రబాబు పేరు ఉంటుంది. ఇప్పుడు నిన్న గ్రాండ్ వెల్కమ్ లేకుంటే అక్కడ ర్యాలీలు ఇవన్నీ చూసిన తర్వాత మీతో పాటుగా టీఆర్ఎస్ లీడర్స్ కావచ్చు, తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి కార్యకర్తలు, వీళ్ళందరూ ఆలోచనలు, భావం ఏమనిపించింది? కాగలిగిన కార్యం గంధర్వులే తీరుస్తారు. ఎలా? చంద్రబాబు రావడం అనేది అది కేసీఆర్ నెత్తి మీద అమృత వర్షం. ఎందుకు? అది నీళ్ళ జల్లు కాదు, పాల జల్లు కాదు, అది అమృత వర్షం. చంద్రబాబు ఒక్కసారి వచ్చినందుకే కాంగ్రెస్కు కూటమి కట్టి ఓటేయమన్నందుకే 88 సీట్లు ఇచ్చారు ఆ రోజు. నిజంగానే చంద్రబాబు రాకపోయి ఉంటే ఇవాళ కేసీఆర్ ఓడిపోయేవాడు కాదు. ఎందుకంటే అవి 88 వచ్చేటి కాదు, ఏ 60, 61 వచ్చేటి, లేదా ఇండిపెండెంట్ మద్దతుతో ఆయన అధికారంలోకి వచ్చేవాడు. అప్పుడు రియలైజ్ అయ్యేవాడు, ప్రవర్తనలో మార్పు ఉండేది, మళ్ళీ 3వసారి గెలిచేవాడు. అయితే అప్పుడు చంద్రబాబు రావడం వల్లనే ప్రజల లోపల మళ్ళీ వస్తున్నాడు కాంగ్రెస్తో కలిసి, కాబట్టి మనం కేసీఆర్ను కాపాడుకోవాలి అనేది అప్పుడు వచ్చింది. ఇప్పుడు కనుక ఈ కూటమి వచ్చినట్టయితే, అందులో రేవంత్ రెడ్డి కనుక పరోక్షంగా వారికి సహకరించినట్టయితే మళ్ళీ ఒక సెంటిమెంట్ అనేది మళ్ళీ బగ్గుమంటుంది. ఇప్పుడిప్పుడే ప్రజలు నేర్చుకుంటున్నారు ఆ తెలంగాణ చరిత్రను. కాబట్టి ఇప్పటి యంగ్ జనరేషన్ కూడా చంద్రబాబును అడ్డుకుంటారు. కాబట్టి అక్కడ పార్టీ పెట్టి ఇక్కడ నాయకత్వం వహించడం కంటే నీ ప్రాంతాన్ని నువ్వు ఉద్ధరించుకో, మా ప్రాంతాన్ని మేము ఉద్ధరించుకుంటాం. అల్టిమేట్గా ఏం తెలుస్తామా, ఇవాళ మొన్న లోపం కనబడ్డది. టీఆర్ఎస్ లోక్సభలో టీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడం అనేది మొట్టమొదటిసారి పార్టీ పెట్టిన తర్వాత. ఇవాళ అక్కడ వాయిస్ వినిపించలేదే తెలంగాణది. మమతా బెనర్జీ సంబంధించిన ఎంపీలు చాలా అక్కడ వాయిస్ వినిపించారు. తమిళనాడుకు సంబంధించి రాజా తన వాయిస్ వినిపించాడు. అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళు వాయిస్ వినిపించారు. తెలంగాణ వాయిస్ లేకుండా పోయింది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించి ఎవరు కూడా మన అస్తిత్వానికి సంబంధించి మాట్లాడలేకపోయారనే ఒక లోపం అనేది, వెలిత అనేది కనబడుతున్నది. సో ప్రతి అధికార పార్టీ లేదా చంద్రబాబు ప్రయత్నాలలో ఉన్న ప్రతి బలహీనత అది బీఆర్ఎస్కి ఒక ఆయుధం అవుతుంది. కాబట్టి ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి ఇవాళ ఏదైతే తెలంగాణకు ఆహ్వానిస్తున్నారో ఖచ్చితంగా అది తెలంగాణ సెంటిమెంట్ని మరొకసారి ప్రజ్వలింపజేస్తుంది. అది కేసీఆర్ పనిని సగం పనిని సుగమం చేసి ఆయనను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఇదొక మంచి మార్గం అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.